హలో గైస్, మనకు రియల్‌మీ వచ్చేసి ఒక చీప్ అండ్ బెస్ట్ 5G ఫోన్ లాంచ్ చేసింది. అది కూడా మనకు రూ. 10,000కే లాంచ్ చేశారు. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ C65 5G. మనకి ఈ మొబైల్ వచ్చేసి తక్కువ రేట్‌కే 5G ఫోన్ లాంచ్ చేశారు. మీరు ఒకవేళ రూ. 10,000 ఒక మంచి 5G ఫోన్ కోసం చూసినట్లయితే రియల్‌మీ C65 కూడా ఒక మంచి ఆప్షను. ఈ 10,000 రూపీస్‌లో. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మీ C65 సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చేలేదని ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్ వచ్చేసి మనకు రియల్మీ 12 ప్లస్ ఎలా ఉన్నాయో సేమ్ అదే డిజైన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్లో వస్తుంది. చూడడానికి డిజైన్ అనేది బాగుంటుంది గైస్. అది కూడా మనకి రూ. 10,000 కాబట్టి ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు మిగతా మొబైల్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 120 Hz హెచ్ఈ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ మనకు హెచ్ఈ డిస్ప్లేనే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇది తక్కువ రేట్లో లాంచ్ చేసినారు కాబట్టి డిస్ప్లేలో కాంప్రమైజ్ అనేది అయినారు. ఇది మనకు డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి ఓన్లీ మనకు హెచ్ఈ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా మనకు 50 MP కెమెరాతో వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు ఒక డీసెంట్ కెమెరా అనేది మెయిన్ కెమెరా వచ్చేసి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకు ఒక డీసెంట్ కెమెరా యూజ్ చేస్తారు. మరి అంత సూపర్ అని చెప్పలేము కానీ ఈ 10,000 రూపీస్లో ఒక మంచి డీసెంట్ కెమెరా అనేది. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ 6300 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఇది ఒక ఫస్ట్ ప్రాసెసర్ గైస్, మనకు వరల్డ్లోనే ఫస్ట్ ప్రాసెసర్. అది కూడా మనకి ఈ మొబైల్లోనే వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ ప్రాసెసర్ గైస్ ఇది. మీరు 10,000 రూపీస్లో వేరే ఏ మొబైల్తో కంపేర్ చేసినా కూడా ఈ మొబైల్ అనేది మనకు స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాసెసర్ వచ్చేసి మనకు మంచి ప్రాసెసర్ ఇచ్చేసినారు. మనకి దీంట్లో ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అలాంటి ఏం ఇష్యూస్ అయితే ఉండవు. బోర్డు వచ్చేసి 10,000 రూపీస్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. ఇట్లా గైస్ మనకు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ మీడియం సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు. ఓవరాల్ మనకి బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ మనకు 15 watts దాకా సపోర్ట్ వస్తుంది. అంటే మనకి ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ కావాలంటే 2 hours పైనే పెట్టాలి ఛార్జింగ్. మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు గ్యాస్, మనకు ఓన్లీ 15 watts దాకా ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 18 watts పైన ఇచ్చింటే మనకు అప్పుడు మొబైల్ అనేది ఒక స్పీడ్ అవుతుంది. మినిమం మనకి 18 watts ఇచ్చినా కూడా బాగుంటుంది. మనకి ఈ మొబైల్ ప్రైస్ తగ్గించడానికి 15 watts మాత్రమే ఇచ్చినారు. బ్యాటరీ మొత్తం మనకు 5000 mAh వస్తుంది. గ్యాస్ దీంట్లో మనకు IP54 రేటింగ్ కూడా ఇచ్చినారు. ఈ మొబైల్ మీద ఏదైనా కొంచెం డస్ట్ పడినా చినుకులు పడినా కూడా మనకి ఎక్కువ అయితే డ్యామేజ్ కాదు. ఇవే గైస్ ఈ రియల్మీ C65 సంబంధించిన ఫీచర్స్. మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ ఇది. ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇది కొత్త ప్రాసెసర్. అది కాక మనకి 10,000 రూపీస్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మిగతా మొబైల్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ మాత్రం మనకి చాలా బాగుంటుంది. దీంట్లో మనకి ల్యాగ్ అవడం కానీ స్టక్ అవడం అలాంటి ఇబ్బంది అయితే ఏముండదు. ఓన్లీ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. మనకి ఈ మొబైల్లో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే గ్యాస్, మనకి దీంట్లో ఓన్లీ హెచ్ఈ మాత్రమే సపోర్ట్ వస్తుంది. డిస్ప్లే ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు, ఇది ఒక మైనస్ పాయింట్. సెకండ్ అది వచ్చేసి దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ లేదు గ్యాస్, ఓన్లీ మనకు 15 watts దాకా సపోర్ట్ వస్తుంది. మనకి మినిమం 18 watts ఇచ్చినా కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకి స్టార్టింగ్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 10,500 రూపాయలు పెట్టారు గ్యాస్. మీ బడ్జెట్ ఒకవేళ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయలే ఉంటే మాత్రం ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఇది. మీ బడ్జెట్ 10,000 రూపీస్ ఉంటే మాత్రం దానికన్నా ₹1 కూడా ఎక్కువ లేదంటే ఈ మొబైల్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ గైస్ మనకు 4GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 11,500 రూపాయలు పెట్టారు. నెక్స్ట్ మనకు 6GB ర్యామ్ 128 వచ్చేసి 13,500 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకి దీంట్లో 4GB ర్యామ్ 128 మోడల్ వచ్చేసి 11,500 రూపాయలు పెట్టారు. మీరు జస్ట్ 500 రూపీస్ ఎక్కువ పెడితే చాలు మనకు రియల్మీ నుంచి ఇంకా వేరే మొబైల్ వస్తుంది. అది మనకి ఈ మొబైల్ కన్నా ఇంకా బాగుంటుంది కదా ఫీచర్స్. ఆ మొబైల్ వచ్చేసి రియల్మీ 12X 5G. మనకి ఆ మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఫుల్ హెచ్డీ డిస్ప్లే కూడా వస్తుంది. దాంతోపాటు స్పీకర్స్ కూడా మనకు డబల్ స్పీకర్ వస్తుంది. జస్ట్ మనకు 500 రూపాయలు డిఫరెన్స్ గ్యాస్. మనకి దీంట్లో 4GB ర్యామ్ 128 వచ్చేసి 11,500 రూపాయలు. మనకి అదే రియల్మీ 12X వచ్చేసి 4GB ర్యామ్ 128 వచ్చేసి 12,000 రూపాయలు. ఆ మొబైల్కి ఈ మొబైల్కి 500 రూపీస్ డిఫరెన్స్. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే రియల్మీ 12X తీసుకోండి. దాంట్లో మనకు కంప్లీట్ అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ప్రాసెసర్, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే అన్నీ కూడా బాగున్నాయి గైస్. దాంట్లో మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు, అన్నీ కూడా బాగున్నాయి. దాంట్లో ఇంకా మనకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మన మొబైల్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది.
రియల్మీ 12X 5Gలో. మీరు ఒకవేళ 12,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే రియల్మీ 12X తీసుకోండి. అది మీకు వచ్చేసి ఇంకా బెటర్ ఆప్షను. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.